తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, అలాగే మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలతో అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆయన కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని వైఎస్ జగన్ సూచించారు. అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏంటి అనే విషయాల మీద మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మనిషి. ఈ రాజమండ్రి కల్తీ పాలు తాగి బుద్ధివాత పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇటువంటి అంటే అనారోగ్య పాలైన వారికి మంచి చికిత్స అందించాలని చెప్పి ఒక పక్కన వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ డిఎంఎన్హెచ్ ఆఫీసు వాళ్ళు కానీ ఒట్టవట్టున అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మృత్యువాత పడిన మహిళలకు అదే మృతి చెందిన వారికి అదే ఎక్స్గ్రేషియా అందించడమే కాకుండా, అయితే ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కూడా వాళ్ళకు కూడా మంచి మెరుగైన వైద్య సేవలు అందించి వారిని మన కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించి వారికి ఎటువంటి వైద్యం కావాలో ఆ వైద్యాన్ని అందించి వాళ్ళు మళ్ళీ కోలుకునే విధంగా ప్రభుత్వమే దగ్గరుండి చర్యలు తీసుకోవాలని చెప్పి అంటుంది. అయితే ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అదే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీమయం అయిపోయింది ప్రతిదీ. అయితే పాలల్లో కూడా కల్తీ జరగటం, ఎంత దౌర్భాగ్యం పరిస్థితి నెలకొంది ఈ రాష్ట్రం అని చెప్పి వైఎస్ జగన్ ఒక పక్క ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటు చూసుకుంటే కనుక తమ ప్రభుత్వంలో ఎటువంటి కల్తీలు లేకుండా మేము ప్రజలకు మంచి పాలన అందించామని చెప్పి జగన్ ఒక పక్కన చెప్పారు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కల్తీ లేని పదార్థాలను ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఒక పక్క జగన్ మండిపడుతున్నారు. అయితే ఎటు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎటు చూసినా సరే కల్తీమయం అయిపోయింది. ఈ కల్తీమయాన్ని మనం అరికట్టాలి, దీని మీద ఒక ఉద్యమం కూడా తీసుకురావాలని చెప్పి వైఎస్ జగన్ అన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఈ కల్తీ పాల విషయంలో మేము మా పార్టీ తరపు నుంచి ఉద్యమం స్టార్ట్ చేసి వాటిని నిర్మూలించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి వైఎస్ జగన్ అన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు మనిశ్రీ. అయితే ఓవరాల్ గా చూసుకుంటే సంజయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని కాదు కానీ నిజంగా అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్నవాళ్ళేంటి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది అని అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో సరిగ్గా లేదు అని వాళ్ళు విమర్శిస్తూనే, మరి ప్రస్తుతంలో అధికారులు వాళ్ళే అధికారంలో ఉన్నారు కూటమి నేతలు, మరి వాళ్ళ కింద ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? అయితే మనం చూసుకునే లెక్కదే కనుక రాష్ట్రంలో
ఎక్కడ పరిపాలన ఉన్నా సరే పరిపాలన పక్కన పెడితే కనుక అధికారులు అంటే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో ఎటు చూసుకున్నా సరే ఆ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా చూసుకుంటే కనుక వైద్య ఆరోగ్య శాఖలో ఆ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే వాళ్ళు ఫ్రేమ్ లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇది చేస్తాం అని చెప్తుంది తప్ప వాళ్ళు ఎటువంటి దాడులు కానీ అప్పుడు లైసెన్స్ లేకుండా అప్పుడు రాష్ట్రంలో బోల్డ్ అనే ఆసుపత్రులు ఉన్నాం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎటు చూసుకున్నా సరే కల్తీమయం అయిపోయింది. మొన్న చూసుకుంటే కనుక ఏలూరులో చూసుకుంటే కనుక నూనెని ఇప్పుడు కళేబారాలతో అంటే పశు కళేబారాలతో మంచి నూనె తయారు చేయడం కలకలం రేకింది. అది ఇప్పుడు చూసుకుంటే కనుక కల్తీ పాలలో కూడా తాగి ప్రజలు ఇటు రాజమండ్రిలో సుమారు 4 మృత్యువాత పడ్డారు. అయితే ఎటు చూసుకున్నా సరే అధికారుల అలసత్వం, ఎటు చూసినా అలసత్వం ఎవరు కూడా స్పందించరు. అంటే ప్రజలనే మాట ఏంటంటే అధికారులు చేతులు కలిపితే కనుక ఏ పనైనా చేస్తారు. ఈ ప్రభుత్వ అధికారులు చేసే పని ఇదే అని చెప్పి ప్రజలు మాత్రం వాళ్ళపై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు మనిషి. అయితే ప్రజలు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళైనా సరే పాలు తాగకూడదు. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, పాలు అనేవి పోషక ఆహారం కింద కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాలు అనేది ఒక విషంలాగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజలు వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం తినాలి, ఏం కొనాలి, ఏది తినాలన్నా ఇలా కల్తీ అయితే ఎలా అనేది వాళ్ళైతే వాపోవడం జరుగుతుందా? మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాలు అనేది మనం పొద్దున్నే కళ్ళు తెరిచిన దగ్గర నుంచి కాఫీ టీలతో పాటు ప్రతిదీ ఈ పాలతోనే మనం నిద్రపోయేంత వరకు పాలతోనే మనం వాటిని వినియోగించే పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పాలను సేవించడం అనేది చిన్నప్పటి నుంచి ఆనవాయితీ. అంటే ఇది వీటిలో పౌష్టిక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పాలల్లో ఎటువంటి కల్తీ ఉండదు. అమ్మ పాలు తర్వాతే మన ప్యాకెట్ పాలు అనే విధంగా గతంలో ఉండేది. అయితే ఈ ప్యాకెట్ పాలును కూడా కల్తీమయం చేసి లక్షలు కోట్లు దండుకుంటున్నారంటే మనం ఎంత ప్రభుత్వం అజాగ్రత్తగా ఉంది, అధికారులు ఎంత అజాగ్రత్తగా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నిత్యావసర వస్తువులు అంటే పాలను సేవించుకోకుండా ప్రజలు లేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ పాలే విషంగా మారినాయి. అది పాలు విషాన్ని మనం ఎలా తాగాలి, ఏంటి అంటే ఏ పాలను సేవించాలి అనే సంసిద్ధంలో ప్రజలు ఉన్న పరిస్థితి నెలకొంది మనిషి. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక ఐఎస్ఐ బ్రాండ్ల ప్రతి దాని మీద ఐఎస్ఐ బ్రాండ్లు అనేవి ఉంటున్నాయి. అయితే ఐఎస్ఐ బ్రాండ్లు ఉన్న వాటికి కూడా కల్తీ జరుగుతుందని చెప్పి మనం చూడొచ్చు. అయితే ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు అంటే ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఈ పాలు శ్రేష్టమైనవి, ఈ పాలను సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలకు గురి కాదు, ప్రజలు వీటిని సేవించవచ్చు అనే విధంగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి, ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మనిషి. ఓకే, థ్యాంక్ యూ సంజయ్.